ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 28. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. నెహెమ్యా 3వ అధ్యాయములో వారు యాజకులైనను, అధిపతులైనను, వర్తకులైనను, బంగారు పని చేయువారైనను వారి అంతస్తును బట్టి గాక ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యమైన పని అప్పగించబడెను. 8, 31, 32 వచనములు. యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను వారి పని చేయుటకు ముందుకు వచ్చిరి. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులు ప్రభువు పనిలో ప్రధానమైన పాత్రను వహించిరి. 1వ వచనం. ఈ దినములలో దేవుని సేవకులలో కూడా కొంతమంది కష్టమైన పని చేయుటకు ముందుకు రారు. కొంతమంది తమకు గౌరవమును ప్రాధాన్యతను ఇవ్వవలెనని కోరుదురు. ఎందుచేతననగా వారు ఇతరుల కంటే అధికులమనియు వేరైన వారమనియు తలంచుదురు. మనము ఎవరమైనను ఎట్టి వెనక చరిత్ర నుండి వచ్చిన వారమైనను ప్రభువు పనిలో ఏదో కొంత భాగమును తప్పక పొందవలెను. ఇక్కడ మనము నేర్చుకున్న పాఠమేమనగా, దైవిక క్రమములో ఉండి ఇష్టపూర్వకముగా ఆయనను సేవించవలెను. దేవుని ఇంటిలో మన స్వంత ఇష్టములను మనము చేయకూడదు. కేవలము దేవుని చిత్తమును మాత్రమే చేయవలెను. ఆయన క్రమము, ఆయన ఆజ్ఞ, ఆయన ప్రణాళిక మన గురిగా నుండవలెను. ప్రజలు నెహెమ్యాకు లోబడకుండిన ఎడల యెరూషలేము గోడలు కట్టబడేటివి కావు. శత్రువు యొక్క వ్యతిరేకత ఎంత ఉన్నప్పటికీ నెహెమ్యా యొక్క నాయకత్వమునకు విధేయత చూపుచు పని ముగించినంత వరకు ముందుకు కొనసాగుచునే ఉండిరి. ప్రజలు తనను ప్రత్యేకమైన అనుకూలత కొరకు, ప్రాధాన్యతల కొరకు తొందర పెట్టకుండుట చేతనే ఈ పని నెహెమ్యాకు సాధ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువు మన పరలోకపు నెహెమ్యా. నూతన యెరూషలేమును నిర్మించుటకు ఆయనకు పరిపూర్ణమైన ప్రణాళిక గలదు. మనము దేవుని ఇంటిలో ఆయన క్రమమును, ప్రణాళికను అనుసరించిన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఉండి ఆయన కొరకే సమస్తమును చేసిన ఎడల ఆయన జతపనివారముగా పనిచేయుటకు ప్రపంచ నలుమూలలకు వెళ్ళినప్పుడు మనలో నుండి జీవము ప్రవహించుటను కనుగొనగలము. ప్రభువు మనమేమి చేయుచున్నాము, ఎట్లు చేయుచున్నాము అను దానిని వ్రాతపూర్వకముగా భద్రపరచును. మనము హృదయపూర్వకముగా ఆయన ప్రణాళికను, క్రమమును అనుసరించి దేవుని పని చేయవలెనను రహస్యమును నేర్చుకొందుముగాక. అప్పుడు మనము ఏ పని చేయుటకు పూనుకొనినను ఆ పనిలో అధిక బలమును, కృపను, జ్ఞానమును ఏ విధముగా దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడో మనము గమనించి ఆశ్చర్యపడుదుము. మన మధ్యలో మనము ఆత్మీయ ఏకత్వమును, ప్రేమను అనుభవించగలము. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.